ఇక్కడ చిన్నారులంతా చిత్రమైన ఆటలు ఆడుతుంటారు. న్యూటన్ నెట్పై ఎగిరెగిరి దుంకుతుంటారు. సోలార్ సైకిల్పై సవారీ చేస్తుంటారు. బయట నుంచి చూసేవాళ్లు ఇదేదో సాధారణ ప్లేగ్రౌండ్ అని అనుకుంటారు. నిజానికి ఇది కేవలం ప్లేగ్రౌండ్ మాత్రమే కాదు, ఆడుతూ ఆడుతూ సైన్స్ నేర్చుకునే సరికొత్త ఆవరణం. దీని పేరు డూ సైన్స్ సెంటర్. విజ్ఞానం, వినోదం రెండు విభిన్నమైన అంశాలు. పిల్లలకు వినోదం కలిగిస్తూ విజ్ఞానాన్ని అందించడంలో అనేక సవాళ్లుంటాయి. ఈ రెండింటిని సృజనాత్మకంగా మేళవించారు అపర్ణ విశ్వనాథం. మా ఆలోచన ఏముండిందంటే the way we learn in India has a lot of gaps, and there's a lot of textbook oriented, exam oriented learning. There is not as much focus on conceptual understanding. There is not as much focus on learning it in its truest sense. Atla alonchinchi we thought ఏం చేయగలము అని ఆలోచించాము. మాకందరికీ ఏమనిపించిందంటే ఇన్ఫార్మల్ లెర్నింగ్, ఎక్కడైతే లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఫన్, ఇట్ ఈస్ హ్యాండ్స్ ఆన్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్, ఆ ఎలిమెంట్ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా తక్కువ కనిపించింది. అండ్ దట్ హ్యాస్ టు బీ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మనం చదువుకోవడంలో ఒక జాయ్ ఉంటుంది అని మనకు తెలియాలి. సో ఆ ఆలోచనతో వీ సెట్ విల్ క్రియేట్ పబ్లిక్ స్పేసెస్లో ఇన్ఫార్మల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కలకత్తా IIM నుంచి MBA పూర్తి చేశారు. అనేక కార్పొరేట్ కంపెనీలతో పాటు NGO సంస్థలతో కలిసి పనిచేశారు. తన సోదరునితో కలిసి బుక్ మార్క్ ప్రాజెక్ట్ ట్రస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. వైవిధ్యభరితమైన అంశాలతో హైదరాబాద్ సంజీవయ్య చిల్డ్రన్ పార్క్లో డూ సైన్స్ సెంటర్ను రూపొందించారు. 2017లో we set up Do Science అని చెప్పి ఇట్స్ అ స్మాల్ హ్యాండ్స్ ఆన్ సైన్స్ సెంటర్. ఆ టైంలో 15 మోడల్స్తో స్టార్ట్ చేశాము. బిర్లా సైన్స్ మ్యూజియం వాళ్ళ దగ్గర 15 ఫిజిక్స్ మోడల్స్ పర్చేస్ చేసి ఆ సైన్స్ సెంటర్ సెటప్ చేశాము. చిన్నగా మొదలైంది అప్పుడు, బట్ ఆ తర్వాత మేమే సొంతంగా ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ పెట్టుకుని నౌ వీ హ్యావ్ ఓవర్ 70 మోడల్స్ రైట్ నౌ. సంజీవయ్య పార్క్లో 1/2 acre పైగా ఉన్న ఏరియాలో ఈ సైన్స్ సెంటర్ నడిపిస్తున్నాము. సైన్స్ను తరగతి గదుల నుంచి మాత్రమే కాక ఇతర విధానాల ద్వారా కూడా నేర్పే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. దేశంలో ఇప్పుడిప్పుడే ఈ విధానం వెలుగు చూస్తోంది. ఈ విధానాన్ని అనేక సంవత్సరాలుగా స్టడీ చేశారు అపర్ణ విశ్వనాథం. ఉన్న ప్రతి ఒక్క ప్లే ఎక్విప్మెంట్కి ఒక అండర్లయింగ్ సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, హిస్టరీ కానీ ఒక లెర్నింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆడుతూ ఆడుతూ ఆ ఫిలాసఫీ, ఆ ప్రిన్సిపల్ని మనం డిస్కవర్ చేస్తామన్నట్టు. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్యామిలీస్ కమ్ టుగెదర్. యూ ఫర్గెట్ దట్ మనం నేర్చుకుంటున్నది ఎగ్జామ్లో రేపు పనికి వస్తుందా లేదా, నాకు స్కోర్ వస్తుందా లేదా, ఏ గ్రేడ్ వచ్చిందా, B గ్రేడ్ వచ్చిందా కాకుండా త్రూ play you're discovering something by yourself. So the dynamic in the family itself changes. It's fun learning for anedi, that is one thing. Then second is manam aadkunta నేర్చుకుంటాం గనుక we remember it for a very long time. విజ్ఞాన శాస్త్రానికి వినూత్నమైన అంశాలను జోడించారు. సరికొత్త సైన్స్ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. డూ సైన్స్ సెంటర్ ఏర్పాటు కోసం అనేక మంది నిపుణుల్ని సంప్రదించారు అపర్ణ విశ్వనాథం. బిర్లా సైన్స్ సెంటర్తో పాటు అనేక మంది శాస్త్రవేత్తల సహకారం తీసుకున్నారు. ఈ పాండమిక్కి ముందు 1 year మాకు HMDA చాలా సపోర్ట్ చేసి దే అలౌడ్ అస్ టు కండక్ట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీస్ ఇన్ సంజీవయ్య పార్క్. ఈ ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీస్ ఎలాగుండేవంటే ఒక ఆటలాగా దాన్ని స్ట్రక్చర్ చేసి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీస్కి, కమ్యూనిటీస్కి ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ సండే మార్నింగ్ సే వీ హ్యాడ్ అ ట్రెజర్ హంట్. ఒక సండే ఇట్ వాజ్ అ ట్రెజర్ హంట్ ఆన్ బైసికల్స్ విత్ ది కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ.
సో ఒక్కొక్క చోటుకి వెళ్ళి ఒక క్లూ సాల్వ్ చేసి ఒక కెమికల్ని వాళ్ళు దే వుడ్ హ్యావ్ ఫౌండ్ అవుట్, అండ్ దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ there would be a chemical reaction that they would have understood and an experiment that they would have conducted. సాధారణంగా కనిపిస్తూ అనేక అంశాల పట్ల అవగాహన పెంచే మోడల్స్కై అన్వేషించారు. మొదటి సెట్ సైన్స్ మోడల్స్ని బిర్లా సైన్స్ సెంటర్ నుంచి సేకరించారు. ప్రస్తుతం ఆ పరికరాలను సొంతంగా డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ what we've done over the past 3 years is developed our own fabrication facility. ఇనీషియల్గా మేము బిర్లా సైన్స్ దగ్గర ఈ సైన్స్ మోడల్స్ పర్చేస్ చేసాము, కానీ we realized we wanted to build our own things. There is such a tremendous scope to build new models. మీరు ఇంటర్నేషనల్లీ ఎక్కడన్నా వెళ్తే సైన్స్ మ్యూజియంస్ అనేవి there's so much of fun, there's a huge vast range. సో అందులోంచి కొన్ని ఐడియాస్ ట్రిగర్ అయ్యి మేము కూడా ఇక్కడ తయారు చేయాలి అని చెప్పి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ మా సొంత టీమ్ ఫ్యాబ్రికేషన్ టీమ్ సెటప్ చేసుకున్నాము. సో మా సైన్స్ మోడల్స్ అన్నీ మేమే తయారు చేసుకుంటాము. దాంతోపాటు అది చూసి మాకు జిహెచ్ఎంసి కానీ కొన్ని స్కూల్స్ కానీ ఎంక్వైర్ చేశాయి వాళ్ళకి కూడా సప్లై చేయమని. సో వేరెవర్ వి గెట్ అన్ ఆపర్చునిటీ వాళ్ళకి వి డెవలప్ సైన్స్ మ్యాథ్స్ రిలేటెడ్ మోడల్స్ అండ్ సప్లై దెమ్. డూ సైన్స్ సెంటర్లోకి ప్రవేశించగానే సాదాసీదా ప్లేగ్రౌండ్లా అనిపిస్తుంది. సైన్స్ మోడల్స్తో కలిసిపోయిన పిల్లలు సర్వం మరిచిపోయి ఆడుతున్నప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. సెంటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత వారిలో కొత్త చైతన్యం వెల్లివిరుస్తుంది. వారిని చూసి తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. There was a lot of stuff here, so I wanted to come, and I learnt a lot from all the stuff. Example, an echo tube and wheel that spins itself after some time. I feel like this would be better than classrooms, and all my friends should come and see this. And when you read and write, you can forget it so easily, but when you see it and do it and practically see it, it just locks into your mind and you remember it for a longer time. So I feel like the classrooms and all learning spaces should use this. నేను ఇవాళ నా ఫ్యామిలీతో వి బ్రాట్ అవర్ కిడ్స్ హియర్, మా పిల్లల్ని తీసుకుని పార్క్ వచ్చాము. పార్క్ వచ్చినప్పుడు ఇక్కడ డూ సైన్స్ అన్నది ఒక స్మాల్ ప్లేస్ ఉంది అని చూసి మా అబ్బాయి వెళ్తాను అంటే వి జస్ట్ టుక్ హిమ్ దేర్. అక్కడ దిస్ లాట్ ఆఫ్ యాక్టివిటీ, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ నార్మల్గా స్కూల్లో పిల్లలు థియరీస్ నేర్చుకుంటారు, కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఆ నేర్చుకున్న థియరీస్ కాన్సెప్ట్స్ ఏంటి అన్నది ఇక్కడ చూస్తున్నారు. మెకానిక్స్ కానీ, ది అన్ఎండింగ్ సౌండ్ కానీ, డిస్క్స్ ఉన్నాయి, 2 డిస్క్స్ ఉన్నాయి. ఒక చోట మాట్లాడితే ఇంకో చోట వస్తుంది. ట్రావెలింగ్ ఆఫ్ ది సౌండ్, లైట్, అండ్ దే సో మెనీ అదర్ కాన్సెప్ట్స్, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి విచ్ వాళ్ళు దేర్ ఏబుల్ టు సీ, డూ ఇట్ అండ్ లెర్న్ ఇట్. మా అబ్బాయి చెప్పాడు, క్లాస్లో వింటే మర్చిపోతాను, రాస్తే మర్చిపోతాను, కానీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫిజికలీ నేను చేసినప్పుడు మర్చిపోను అని. సో యాక్చువల్లీ అది చేసింది వాళ్ళకి మైండ్లో గుర్తుండిపోతుంది. అండ్ చాలామంది పిల్లలు ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా హస్బెండ్ మా అబ్బాయిని లోపలికి తీసుకెళ్తున్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా తీసుకుని వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు వాడు చాలా నేర్చుకున్నాడు. ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్గా చదివి వాడంతటి వాడే చేస్తున్నాడు. అండ్ వాడు బాగా ఎంజాయ్ చేశాడు అండ్ ఇట్స్ వర్త్ ఇట్. సో ఐ థింక్ స్కూల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లే బదులు ఇలాంటి చోటకి తీసుకొస్తే వాళ్ళ పిల్లలు చాలా నేర్చుకుంటారు. అండ్ దిస్ ఇస్ అ వెరీ నైస్ ప్లేస్. సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో సైన్స్ నేర్చుకోవడం కాస్త టఫ్గానే ఉంటుంది. కానీ డూ సైన్స్ సెంటర్లో ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న రకరకాల మోడల్స్తో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాటి గురించి వివరణ కూడా ఉంటుంది. దీంతో పిల్లలు సైన్స్ మోడల్స్ని తేలిగ్గా అర్థం చేసుకుంటారు. కేవలం సైన్స్ మాత్రమే కాదు, ఆటల ద్వారా కూడా చరిత్రను వివరించే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతోంది. స్నేక్స్ అండ్ లాడర్స్ గేమ్ని మేము ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ పాత్ చూపిస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్ లాగా తయారు చేశాము. ఇక్కడ 1857 ద ఫస్ట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ద సిపాయ్ మ్యూటినీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఈవెంట్ క్యాప్చర్ చేస్తూ 1950లో వెన్ ఇండియా బికమ్స్ ద రిపబ్లిక్, వెన్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు వోగ్, అక్కడి వరకు అన్ని ఈవెంట్స్ క్యాప్చర్ చేశాం. సో పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ ఆడుతూ ఉన్నప్పుడు ఫ్రమ్ వన్ ఈవెంట్ టు అనదర్ ఈవెంట్
they'll keep going. ఇందులో ఆలోచన ఏంటంటే మనం హిస్టరీ టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకున్నప్పుడు ఆ ఫ్యాక్ట్స్ కానీ డేట్స్ కానీ గుర్తుంచుకోవడం చాలా కష్టం. దేర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్ట్స్ అండ్ టూ మెనీ డేట్స్ టు రిమెంబర్. బట్ వెన్ యూ ప్లే విత్ ఇట్, రౌలట్ యాక్ట్ అంటే ఏంటి, 1919లో ఏం జరిగింది, జలియన్వాలా బాగ్ మ్యాసకర్ అంటే ఏంటిది అనేది ఆడుతూ మనం చదువుతాము కనుక వీ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ మచ్ లాంగర్, వీ విల్ అసోసియేట్ విత్ ఇట్ మచ్ బెటర్ అండి. డూ సైన్స్ సెంటర్లోని లైఫ్ సైజ్ మోడల్స్ పిల్లలకు సరికొత్త ఎక్స్పీరియన్స్ను అందిస్తాయి. పరికరాలు ఆడుకోవడానికి అనువుగా ఉండడమే కాక తరగతి గదిలో చదువుకున్న సైన్స్ అంశాలపై మరింత అవగాహన పెంచుతాయి. చిన్నారులు క్రియేటివ్గా ఆలోచించేలా చేస్తాయి. ఈ డూ సైన్స్ అనేది నాకు బాగుంది. అంటే సైన్స్ మొత్తం ఇక్కడే ఉంది. నాకు వీటిల్లో నచ్చింది అంటే సైకిల్ తొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది, స్పీడ్ తొక్కితే ఇంకా వెలుగుతుంది. నెక్స్ట్ చెస్ మనం ఇంట్లో ఆడితే చిన్నగా ఉంటాయి, కానీ ఇక్కడ పెద్దగా ఉన్నాయి. ఈవెన్ లూడో కూడా బాగుంది, నాకు నచ్చింది. డూ సైన్స్ ఈస్ వెరీ నైస్. ఐ లైక్ ద లూడో అండ్ ఆల్ స్టఫ్. When in the real Ludo will be very small, but this Ludo is very big, so I can like. I also like the trampoline. It's very big and can jump high. Wind turbine and the sun tiles. I liked it very much. I understood solar power and generating power through cycle. మేమందరం ఇక్కడ అవుటింగ్కి వచ్చాము సంజీవయ్య పార్క్. ఇక్కడ డూ ఇట్ సైన్స్ ప్రాజెక్ట్ అని ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా బాగుంది. దేర్ ఆర్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలు నేర్చుకోవడానికి. రిఫ్లెక్షన్ కానీ, పవర్ జనరేటింగ్ ఎలాగో, విండ్ టర్బైన్స్ ఎలా, ఫోర్స్ ఆఫ్ విండ్ ఎలా వెళ్తుంది, గ్రావిటీ పుల్ అండ్ ఎవ్రీథింగ్, మిర్రర్లో రిఫ్లెక్షన్స్ ఎలాగా చూడాలి, లైక్ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. చాలా ప్లేస్ బాగుంది అండ్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు విజ్ఞానాన్ని అందించే ముందు తల్లిదండ్రులకు కూడా దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు అపర్ణ విశ్వనాథం. డూ సైన్స్ సెంటర్లో చిన్నారుల కోసమే కాదు, పెద్దల కోసం కూడా ప్రత్యేక పరికరాలను రూపొందించారు. అంపశయ్య రహస్యం, లోహ శబ్దాల వేరియేషన్స్, ఇతర అంశాలను ఆమె శాస్త్రీయంగా వివరిస్తారు. డూ సైన్స్ సెంటర్ ఏర్పాటుకు అనేక ప్రాంతాలను అన్వేషించారు అపర్ణ విశ్వనాథం. ఇప్పుడు నార్మల్గా మనము భూమి మీద నిల్చున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్. ఇప్పుడు that acts on us at all times when we are standing here. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనము రొటేట్ చేసామనుకోండి, ఈ బాల్స్ కిందికి పడుతున్నాయి ఎంటైర్లీ బికాస్ ఆఫ్ గ్రావిటీ, బికాస్ దే ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ బై ది ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. అదే ఇప్పుడు నేను దీన్ని స్పిన్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఆ బాల్స్ కిందికి పడట్లేదు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ అ రొటేషనల్ ఫ్రేమ్వర్క్, అంటే ఈ ఆబ్జెక్ట్స్ రొటేట్ అవుతున్నాయి కనుక దెర్ ఆర్ రొటేషనల్ ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్, సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అని చెప్పి. వెన్ దీస్ ఫోర్సెస్ ఆర్ హయ్యర్ దెన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, ఆ నెట్ ఫోర్స్ అనేది ఒక అవుట్వర్డ్ ఫోర్స్ ఉంటుంది దాని మీద, అందుకని బాల్స్ బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తాయి. అదే మళ్ళీ స్పీడ్ తగ్గినప్పుడు గ్రావిటీ అనేది ఈజ్ మోర్ దెన్ ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అప్పుడు బాల్స్ మళ్ళీ తిరిగి కిందికి పడతాయి అన్నట్టు. సో దిస్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ రొటేషనల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అ బాడీ. పెట్టుబడితో పాటు ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడం సవాల్గా మారింది. అధికారులు అంగీకరించడంతో ఆమె కల సాకారమైంది. ఈ సెంటర్లో ప్రవేశానికి నామమాత్రపు రుసుమును నిర్ణయించారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. Science is just not a subject. Science is what we observe in nature. Predictable pattern from nature is what we understand as science. ఇది అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యం. We are part of this world and we don't need to learn the jargon. మీకు energy, what are the different forms of energy అనేది తెలిసే అవసరం లేదు. What are the different types of simple machines అని తెలిసే అవసరం
అవసరం లేదు. కానీ వెన్ యూ ఓపెన్ అ డోర్ యూ నో దట్ దెర్ ఈస్ అ లీవర్ ఎట్ ప్లే దేర్. అది తెలిసి తెలియకుండానే వీ అండర్స్టాండ్ ఇట్. సో టు బీ ఏబుల్ టు అబ్జర్వ్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసం వీ సే సైన్స్ ఈజ్ something that all of us should understand and appreciate. It's a way of understanding the world that we live in. పరిసరాల ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఉంటుంది. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో పరిసరాలను క్రియేటివ్గా తీర్చిదిద్దుతారు. ప్రధాన వీధుల్లో ఈస్థెటిక్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు. పరిసరాలను మరింత సుందరంగా మార్చడానికి ఈస్థెటిక్ విండ్ మిల్స్ ను రూపొందిస్తున్నారు అపర్ణ విశ్వనాథం. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల ఈ విండ్ మిల్స్ ను ఏర్పాటు చేశారు. ఇండియా ఈజ్ సచ్ అ హ్యూజ్ కంట్రీ అండి. మన దగ్గర కావాల్సిన లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ ఉంది. ఇన్ఫార్మల్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా తక్కువ ఉంది. మీరు ఇంటర్నేషనల్లీ ఎక్కడన్నా వెళ్తే దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ ఇన్ఫార్మల్ లెర్నింగ్ స్పేసెస్. వీ నీడ్ థింగ్స్ లైక్ దాట్ ఇన్ ఇండియా. డూ సైన్స్ అనేది ఒక చిన్న ఇనిషియేటివ్. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ దెమ్ ఇన్ రెప్లికేటింగ్ ద మోడల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ the country. మనం జీవిస్తున్న సమాజాన్ని మరింతగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నారు అపర్ణ విశ్వనాథం. అందుకోసం డూ సైన్స్ కాన్సెప్ట్ను దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని సైన్స్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరుతున్నారు. సైన్స్ సెంటర్కి కావాల్సిన మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ విల్ బీ ఏబుల్ టు ఫ్యాబ్రికేట్ అండ్ సప్లై టు దెమ్. కైనెటిక్ విండ్ స్కల్ప్చర్స్ కానీ, రూప్ గోల్డ్బర్గ్ మోడల్స్ కానీ, ఎనీథింగ్ ఎల్స్ దట్ వీ డూ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు షేర్ అవర్ నాలెడ్జ్ so that similar centers are set up in different parts of the country. సైన్స్ మోడల్స్ తయారు చేయడానికి వర్క్ షాప్ను సైతం రన్ చేస్తున్నారు. ఆమె ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం.